అన్న నువ్వు రాకపోతే వంశీ జైల్లో అన్నం కూడా తింటాం మానేస్తా అంటున్నాడు జగన్ అన్న అని చెప్పేసి బెంగళూరు నుంచి పిలిపించి మరీ అదమని చేశారు జగన్మోహన్ రెడ్డి గారిని మీరు అందరూ కలిసి. ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఏం మాట్లాడాడు? జగన్మోహన్ రెడ్డికి మీరు ఒక స్క్రిప్ట్ ఇచ్చారు, ఆ పేపర్ను పట్టుకొని లోపల వంశీ కూడా పాపం జగన్కి ఏం చెప్పాడు, జగన్ ఏమన్నాడు, ఫస్ట్ జైల్లోకి వెళ్ళాడు జగన్ గెలవడానికి, పరామర్శించాడు. ఏమయ్యా వంశీ నువ్వు అన్నం తింటున్నావా తినట్లేదా, నడువు నొప్పి ఉందా లేదా, మంచం ఇచ్చారా లేదా, అసలు నువ్వు నాకు నిజమే చెబుతున్నావు అబద్ధమే చెబుతున్నావు, ఏదో ఒకటి చెప్పిస్తావురా, నేను బయటికి వెళ్ళి మీడియాతో మాట్లాడాలని వంశీని అడిగాడు పాపం జగన్మోహన్ రెడ్డి గారు. వంశీ కూడా సేమ్, నాకేం సంబంధం లేదండి, మొత్తం కూటమి ప్రభుత్వం కుట్ర, రెడ్ బుక్ రాజ్యాంగం, చంద్రబాబు లోకేష్ నా మీద కుట్ర పన్నారు అనగానే జగన్మోహన్ రెడ్డికి ఆవేశం ఉప్పొంగింది. ఇంకెమ్మటనే వచ్చాడు బయటికి, వంశీ తూ ఫికర్ మత్ కరో బేటా, నీ వెంట నేనున్నా, నీ వెనక నేనున్నా, బయటికి వెళ్ళి నీకోసం యుద్ధం చేస్తా అని వీరుడు సురుడు దురుడు మాదిరి జగన్మోహన్ రెడ్డి గారు వంశీని పరామర్శించి బయటకు వచ్చి మీడియా ముందుకు వచ్చాడు 4 పేపర్లు పట్టుకొని. పక్కనే పేరుని నాని, ఈ వెనక కొడాలి నాని, పనికి మళ్ళీ బ్యాచ్ అంతా ఎట్టుకొని ఈ పేపర్ తీసుకొని అసలు ఏం జరుగుతుంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో, ఎందుకు వంశీ అంటే అంత కుట్ర అంత కోపం మీకు? ఈరోజు చంద్రబాబు కొడుకు లోకేష్కి వంశీ మీద కన్నుంది, వంశీని టార్గెట్గా చేసుకున్నారు. ఎందుకంటే చంద్రబాబు సామాజిక వర్గం వంశీ కాబట్టి చంద్రబాబు సామాజికమైన వంశీ రాజకీయంగా ఎదుగుతున్నాడు, ఎదిగి ఎక్కడికో ఎగిరిపోతున్నాడు అని ఒక బాధతోటి వంశీని తొక్కేయాలని, వంశీని వెనక్కి కిలాకి కింద పడేయాలని కుట్ర కోణంతో వంశీని అరెస్ట్ చేయించారు. ఇది ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి స్టేట్మెంట్ మీడియా పరంగా. అదేవిధంగా పోలీస్ అధికారులకు కూడా చెప్తున్నాను, మీరు ఇష్టానుసారంగా ప్రవర్తిస్తున్నారు, మీరు 7 సముద్రాలు దాటినా సరే మిమ్మల్ని వెంటాడి వెతికి తీసుకొస్తా, మీకు గుడ్డలు ఉడదీస్తా అని పోలీసు వాళ్ళకి ఒక స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చాడు జగన్మోహన్ రెడ్డి. ఇప్పుడు ఒకరికి వార్నింగ్ ఇచ్చినప్పుడు జగన్మోహన్ రెడ్డి ఒకరిని చేతికి స్క్రిప్ట్ ఇచ్చినప్పుడు ఒరే ఇది నిజమా అబద్ధమా, ఇందులో నిజానిజాలు ఎన్ని, సత్యాసత్యాలు ఎన్ని, వాస్తవాలు ఏంటో తెలుసుకోవాలి కదా జగన్మోహన్ రెడ్డి. నువ్వు ఎప్పుడైనా చదువుకొని సస్తే నిజాలేంటి అబద్ధాలేంటి అర్థమవుతాయి. పనికి మాల ఎదవలందరినీ వెనకెట్టుకొని వాడు ఏది చెబితే అది నమ్మేసి, ఒక పక్క పేరు నానిగాడు, ఓ పక్కన కొడాలి నానిగాడు, ఇంకా వెనక వీళ్ళు కొంచెం మంది తుఫేగాళ్ళు ఉంటారు, వీళ్ళందరూ ఏది చెబితే అది నువ్వు నమ్మేసి మీడియా ముందు ఇష్టానుసారంగా ఎగిరావు, మీడియా ముందు ఇష్టానుసారంగా మాట్లాడావు. అసలు సత్యవర్ధన్ ఎవరు? సత్యవర్ధన్కి వల్లభనేని వంశీకి ఏంటి సంబంధం? సత్యవర్ధన్ని కూటమి ప్రభుత్వమే కావాల్సుకొని బెదిరించి ఆ రోజు పార్టీ ఆఫీసు తగలబెట్టారు. ఏది పార్టీ ఆఫీసు తగలబడకపోయినా సరే తగలబెట్టారని చెప్పారంట. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గన్నవరం నియోజకవర్గంలో జగన్మోహన్ రెడ్డి నువ్వు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు గన్నవరం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఆఫీసుని ధ్వంసం చేసి తగలబెడితే ఆ రోజు విజువల్స్ మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా చూసింది. ఈ రోజు నువ్వు వచ్చి అక్కడ తగలబట్టమే లేదు, మట్టలే లేవు, అసలు విధ్వంసమే లేదు, కావాల్సిన వంశీ మీద టార్గెట్ అంటావు. ఇంకో మాట ఏమన్నావు, అసలు సత్యవర్ధన్కి వంశీకి సంబంధం లేదు, అసలు సత్యవర్ధన్ అనే వ్యక్తిని వంశీ చూడలేదు, మాట్లాడలేదు, ఆయనకి తెలియదు. 10వ తారీఖు సత్యవర్ధన్ జడ్జి గారి దగ్గరికి వెళ్ళి 161 స్టేట్మెంట్ ఇచ్చాడు. ఆ రోజు నాయకులు నన్ను బెదిరించి కేసు పెట్టమన్నారు, ఇందులో వంశీకి ఎటువంటి సంబంధం లేదు, వంశీ శుద్ధపోస, అసలే జగన్మోహన్ రెడ్డి మిత్రుడు, స్నేహితుడు, ప్రియ శిష్యుడు, అటువంటి శుద్ధపోస మీద నేను తప్పుడు కేసులు పెట్టనని చెప్పేసి అంట పాప సత్యవర్ధన్ జడ్జి గారి ముందు కన్నీరు పెట్టి బయటకు వచ్చాడంట. కానీ బయటికి రాగానే చంద్రబాబు నాయుడు గారికి లోకేష్ గారికి కోపం వచ్చిందంట. ఎందుకు? సత్యవర్ధన్ ఈరోజు ఎందుకు మళ్ళీ వేరే విధంగా సాక్ష్యాన్ని మార్చాడు, ఎందుకు వంశీని కాపాడాలని చూస్తున్నాడు, మనం వంశీని అరెస్టు చేయాలని చూస్తే వంశీ ఈరోజు అరెస్ట్ అవ్వకుండా హ్యాపీగా మైహోం బుజాలో నిద్రపోతున్నాడు, ఇక్కడ మనకి నిద్ర ఎట్లా పట్టుద్ది అని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారికి లోకేష్ గారికి కోపం వచ్చిందంటే ఆ కోపంతో పోలీసులతోటి సత్యవర్ధన్ ఇంటికి పంపించి పోలీసు వాళ్ళని సత్యవర్ధన్ అమ్మని వాళ్ళ బంధువులందరినీ కూడా బెదిరించి మీరు కేసు పెట్టాలా, కేసు పెట్టకపోతే సత్యవర్ధన్ని ఉంచం అని పోలీసు వాళ్ళు బెదిరించారంట. ఏది? చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు ఆదేశాల మేరగా 10వ తారీఖు జడ్జి గారి దగ్గర లొంగిపోయిన సత్యవర్ధన్, జడ్జి గారి దగ్గర మాట్లాడిన సత్యవర్ధన్ 11వ తారీఖు అసలు వల్లభనేని వంశీకి సత్యవర్ధన్ ముఖమే తెలియకపోతే, వల్లభనేని వంశీ సత్యవర్ధన్ తోటి మాట్లాడకపోతే, అసలు వల్లభనేని వంశీకి సత్యవర్ధన్ ఎవడో తెలియకపోతే 11వ తారీఖు మైహోం బుజాలో సత్యవర్ధన్ వల్లభనేని వంశీ ఇద్దరు ఒకటే లిఫ్ట్లో ఏ విధంగా ఉంటారు, సత్యవర్ధన్కి హైదరాబాద్లో ఏం పని ఉంది, హైదరాబాద్ పోయిన సత్యవర్ధన్కి మైహోం బుజాలో ఏం పని ఉంది, మైహోం బుజాకు పోయిన సత్యవర్ధన్కి వల్లభనేని వంశీతోటి ఏం పని ఉంది, ఏం సంబంధం ఉంది? జగన్మోహన్ రెడ్డి నువ్వు చూసావా ఈ సీసీటీవీ ఫుటేజ్? 11వ తారీఖున నువ్వన్నా చూసినావా?
10వ తారీఖు 2025 సత్యవర్ధన్ కోర్టుకు వెళ్ళి జడ్జి గారి దగ్గరికి సాక్ష్యం చెప్తే కావాల్సుకొని కుట్ర పన్ని 11వ తారీఖు సత్యవర్ధన్ కుటుంబాన్ని బెదిరించి 12వ తారీఖు సత్యవర్ధన్ కుటుంబం తోటి కేసు పెట్టించి 13వ తారీఖు వంశీని అరెస్ట్ చేయించారని నువ్వు మాట్లాడావు. 10వ తారీఖు సత్యవర్ధన్ జడ్జి గారి దగ్గరికి వెళ్ళి సాక్ష్యం చెప్తే 11వ తారీఖు ఎందుకు హైదరాబాదులో వల్లభనేని వంశీ మై హోమ్ బుజార్ ఆయన ఫ్లాట్ దగ్గర ఎందుకు వెలిచాడు? సత్యవర్ధన్ పక్కన వల్లభనేని వంశీ ఏం చేస్తున్నాడు? వల్లభనేని వంశీ ముందు సత్యవర్ధన్ ఎందుకు చేతులు ఈ విధంగా కట్టుకొని నించున్నాడు? ఏం జరిగింది అక్కడ? ఈ నిజాలు కదా జగన్ నువ్వు తెలుసుకోవాల్సింది. ఇవేమీ తెలుసుకోకుండా బెంగళూరు నుంచి పడేలు వచ్చి నీ మాన నువ్వు ఎక్కువ తినొచ్చుగా, నీ మాన నువ్వు పబ్జీ గేమ్ ఆడుకోవచ్చుగా. ఈ పనికి మాల కొడాలి నానిగాడు, ఈ పనికి మాల పేరు నానిగాడు, ఇంకో పనికి మాల ఎదవాలంతా చెప్పంగానే ఎమ్మటే ఇస్త్రో సాక్ వేసుకొని టిక్కు 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 టిక్కని ఫాస్ట్గా వచ్చి చంద్రబాబు కంట వంశీ అంటే ఈర్ష్య అంట, వంశీ అందగాడని. చంద్రబాబు కంట కొడాలి అంటే ఈర్ష్య అంట, ఎందుకంటే కొడాలి అంతకంటే పెద్ద అందగాడని. లోకేష్ కంటే అవినాష్ అంటే ఈర్ష్య అంటే, ఎందుకంటే అవినాష్ ఇంకా పెద్ద అందగాడని. అందాల పోటీ ఏమైనా పెట్టారా ఎంట్రా మీరంతా జైలు ముందు? అందాల పోటీ ఎంట్రా ఇదేనా? అందాల పోటీ పెట్టారా మీరంతా కలిసి? ఏమై జగన్మోహన్ రెడ్డి సిగ్గు శరం ఉండాలి నీకు? ప్రజలు బుద్ధి చెప్పి చెప్పుతోటి కొట్టి 151 స్థానాలున్న నిన్ను 11 స్థానాలకి పడేసి కనీసం ప్రతిపక్ష స్థానం కూడా లేకుండా చేస్తే ఇంకా సిగ్గు లేకుండా ఒక కిడ్నాపర్ని వెనకేసుకుని వచ్చేదానికి ఆడి కోసం బెంగళూరు నుంచి బయలుదేరి వచ్చి ఆడెవడో పరిగమలో ఒక స్క్రిప్ట్ ఇస్తే ఆ స్క్రిప్ట్ చూసి సత్యవర్ధన్ ఎవరు, వంశీకి సత్యవర్ధన్కి ఏంటి సంబంధం, కావాల్సిన తప్పుడు కేసులు పెడుతున్నారు, పోలీసు వాళ్ళని వదలు సప్త సముద్రాలు దట్ట సరే లాక్కొస్తా. ఈరోజు నేను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న పోలీస్ డిపార్ట్మెంట్ వారికి పెద్దలకి నేను విన్నపించుకున్నా, జగన్ ఎక్కడుంటే ఈడ్చుకురండి జగన్ని. ఈ విధంగా తప్పుడు స్టేట్మెంట్లు ఇచ్చి పోలీసుల పరువును తీయాలని చూసి పోలీసులు బట్టలు ఇప్పుతాడంటే ఇడు, పోలీసులు గుడ్డలు ఓడిస్తాడంటే ఇడు. ఈయన పట్టుకురండి ఫస్ట్ బయటికి. ఈరోజు ఒక తప్పుడు ఫ్యాబ్రికేటెడ్ న్యూస్, ప్రజలు ఒక ఫ్యాబ్రికేటెడ్ న్యూస్ అని చెప్పాలని చెప్పేసి ఈరోజు ఉన్నది లేనట్లుగా లేనిది ఉన్నట్లుగా నమ్మించాలని చెప్పేసి విశ్వ ప్రయత్నాలు చేశాడు జగన్. ఈ సీసీటీవీ ఫుటేజ్కి సమాధానం ఏం చెప్తావు జగన్మోహన్ రెడ్డి? నువ్వు చెప్పు, దీనికి సమాధానం ఏం చెప్తావు? సిగ్గు లేనోడా, కనీసం చదువుకోవాలా, ఇంగిత జ్ఞానం ఉండాలా మాట్లాడే ముందు, అర్థం పర్థం ఉండాలా మాట్లాడే ముందు. ఇవేమీ లేకుండా ఊపుకుంటూ వచ్చి సత్యవర్ధన్కి వంశీకి సంబంధం లేదు, వంశీ అమాయకుడు, వంశీ నోట్లో ఏలు పెడితే కనీసం కొరకలేడు, ఈరోజు వంశీకి మంచం ఇవ్వట్లేదు, మటన్ బిర్యానీ ఇవ్వట్లేదు, మంచం మీద మల్లెపూలు చల్లట్లేదు, నీ పెండాకుడు చల్లట్లేదని నేను చెప్పుతో కొట్టేటోళ్ళు లేకుండా పరికి మాలోడా ఒక దిక్కుమాల మళ్ళీ నీ బతుకి వచ్చి మళ్ళీ పరామరిశా ఏదో పెద్దవాడు దేశకి నేత ప్రజా పోరాటం చేసి జైలుకు పోయినట్టు కిడ్నాపులు చేసి పోయినోడు గురించి. ఈరోజు మీ పార్టీ బ్రతుకు ఒక చెత్త బ్రతుకు. కిడ్నాపర్లు, దొమ్మి చేసేటోళ్ళు, దోపిడీ చేసేటోళ్ళు, దొంగతనాలు చేసేటోళ్ళు, అవినీతి చేసేటోళ్ళు, మనభంగాలు చేసేటోళ్ళు, హత్యలు చేసేటోళ్ళు, డోర్ డెలివరీ చేసేటోళ్ళు, బట్టలు పెట్టోళ్ళు, ఒకటి ప్యాంట్ ఇప్పుతాడు, ఒకటి షర్ట్ ఇప్పుతాడు, ఒకటి గంట అంటాడు, ఒకటి అరగంట అంటాడు. చెత్త దరిద్రం పరిగమాల కొడుకులంతా నీ పార్టీలో ఉండి ఈరోజు మళ్ళీ ఇక శుద్ధపూసలాగా కూటమి ప్రభుత్వం మా మీద నిందేస్తుంది, చంద్రబాబు నాయుడు మా మీద కసిగట్టాడు, లోకేష్ రెడ్ బుక్ రాజ్యాంగం అంటున్నాడు. నిజంగా రెడ్ బుక్ రాజ్యాంగం తెరిస్తే జగన్ గుర్తుపెట్టుకో, మొట్టమొదటి పేజీ